కొలెస్ట్రాల్ ఎలా మేనేజ్ చేయాలనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. డాక్టర్స్ కూడా అనేక విధాలుగా చెప్తున్నారు. దీంట్లో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సేమ్ టైంలో వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి, అసలు కొలెస్ట్రాల్కి సంబంధించిన మెడిసిన్సే వాడద్దు, వాటి వల్ల ప్రమాదం ఉంటుంది అని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్తో కలిపి 2026లో కొత్తగా లైపిడ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. అంటే కేవలం కొలెస్ట్రాల్ కాకుండా దాంతోపాటుగా మిగతా లైపిడ్స్ కూడా ఇంపార్టెంట్ అని తెలుసుకొని దాంతో ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఈ 2026 గైడ్ లైన్స్ బట్టే ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి అమెరికన్ గైడ్ లైన్స్, అమెరికన్ పీపుల్ కోసం, అమెరికన్ పీపుల్లో చేసిన స్టడీస్ ప్రకారం చేసిన గైడ్ లైన్స్. వీటికన్నా ఇండియాలో చేసిన గైడ్ లైన్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే ఇంకా ఎక్కువ మనం ట్యాబ్లెట్స్ వాడాలి, ఇంకా తక్కువ లెవెల్స్కి కొలెస్ట్రాల్ తీసుకెళ్ళాలి అని. ఎందుకంటే ఇండియాలో రిస్క్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఏదైతే నేను ఈ గైడ్ లైన్స్లో కొత్తగా చెప్పారని చెప్తున్నానో దానికన్నా ఇంకా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయి ఇండియన్ గైడ్ లైన్స్. లైపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే గైడ్ లైన్స్ ఉంటాయి, వాటిల్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఇంతకుముందు గైడ్ లైన్స్ 2018లో వచ్చినాయి, ఇప్పుడు 2026లో వచ్చినాయి. సో దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి. ఇది మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మీ డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా చూపించండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏంటి దీంట్లో మార్పు అంటే, ముందుగా 2018లో ఏంటంటే ఆ రిస్క్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది పూల్డ్ కొహర్ట్ ఈక్వేషన్స్ అనే దాంతో రిస్క్ ఎస్టిమేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రివెంట్ ఏఎస్సిబిడి రిస్క్ క్యాలిక్యులేటర్ అనేది అవైలబుల్ ఉంటుంది యాప్ స్టోర్లో. దాని నుంచి రిస్క్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిస్క్ కేటగిరీస్ని క్లియర్గా డిఫైన్ చేశారు. లో రిస్క్ అంటే నెక్స్ట్ 10 ఏళ్లలో హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం 3% కన్నా తక్కువ ఉంటే, బోర్డర్ లైన్ రిస్క్ అంటే 3 నుంచి 5% వరకు రిస్క్ ఉందనుకోండి నెక్స్ట్ 10 ఏళ్లలో, అది బోర్డర్ లైన్ రిస్క్ అంటారు. ఇంటర్మీడియట్ రిస్క్ అంటే 5 నుంచి 10% వరకు మనకి రిస్క్ ఉంటే నెక్స్ట్ 10 ఏళ్లలో, అది ఇంటర్మీడియట్ రిస్క్. హై రిస్క్ అంటే 10% కన్నా ఎక్కువ రిస్క్ ఉందనుకోండి, దాన్ని బట్టి మనకి హై రిస్క్ అని చెప్తారు. సో ఇది ఈ యాప్స్ అవైలబుల్ ఉన్నాయి, దాన్ని బట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు ఎల్డిఎల్ టార్గెట్స్ని 2018లో ఎట్లా చెప్పారంటే పర్సంటేజ్ రిడక్షన్, అంటే 50% కన్నా ఎక్కువ తగ్గాలి ఎల్డిఎల్లో అని. ఇప్పుడు 2026లో పర్సంటేజ్ రిడక్షన్తో పాటు అబ్సల్యూట్ రిడక్షన్ కూడా చెప్తున్నారు అనమాట, ఎంత జాగ్రత్తగా తగ్గించాలి అని. ఇప్పుడు 2018లో ఏంటంటే కొంచెం హై రిస్క్ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ అయ్యి స్టెంట్ అయిన వాళ్ళకి ఎల్డిఎల్ 70 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే చాలు అనేది 2018లో. 2026లో ఏం చెప్తున్నారంటే ఇట్లా హై రిస్క్, వెరీ హై రిస్క్ ఉన్న వాళ్ళకంటే ఆల్రెడీ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి 55 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా తగ్గించాలి కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్డిఎల్ లెవెల్స్ అనేది. దీంతో పాటుగా ఏం చెప్తున్నారంటే నాన్ హెచ్డిఎల్ టార్గెట్స్ కూడా చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఎల్డిఎల్ కంట్రోల్ చేశారు, ఎల్డిఎల్ కంట్రోల్ చేసిన తర్వాత నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ చూసుకొని వాటిని కూడా కంట్రోల్ చేయాలి. అప్పుడు కూడా మీరు చూసుకొని అపోబీ లెవెల్స్ అని ఉంటాయి, అవి కూడా కంట్రోల్ చేయాలి అని. సో ఇప్పుడు ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు కొత్తగా స్టాటిన్స్ అర్లీగానే స్టార్ట్ చేయమంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు దాకా మనకేం చెప్పేవాళ్ళు అంటే ఎల్డిఎల్ 190 దాటే వరకు యంగ్ అడల్ట్స్లో ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు ప్రైమరీ ప్రివెన్షన్ కానీ. 2026లో ఏంటంటే ఎల్డిఎల్ 160 దాటితే యంగ్ అడల్ట్స్లో మనం ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి. దీంతో పాటుగా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 40 నుంచి 75 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళకి ఎంత ఎల్డిఎల్ ఉన్నప్పటికీ కూడా స్టాటిన్స్ స్టార్ట్ చేయండి అని చెప్పింది ఎవరెవరికంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్ స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి. వీళ్ళకి 40 నుంచి 75 ఏళ్ళ వరకు ఉంటే వాళ్ళకి ఎల్డిఎల్ ఎంత ఉందనేది చూడొద్దు, స్టాటిన్ స్టార్ట్ చేయండి అని. ఇప్పుడు ఇంకొక 2018లో లేకుండా 2026లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. దీన్ని ఎల్పిఏ అంటారు అనమాట. ఇప్పుడు మనం బయట చేయిస్తున్నాము, బట్ గైడ్ లైన్స్లోకి ఫస్ట్ టైం వచ్చింది. లైపోప్రోటీన్ లిటిల్ ఏ అని పిలుస్తారు. ఈ ఎల్పిఏని అందరికీ, అడల్ట్స్ అందరికీ ఏదో ఒక టైంలో మనం చెక్ చేసుకోవాలి అని. సో ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి అని, దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేయక్కర్లా. ఇప్పుడు చాలా ఏంటంటే ఎల్పిఏ ఎక్కువ ఉందనుకోండి, దాంతోపాటుగా ప్రతి సంవత్సరం ఎల్పిఏ చేసి ఒకవేళ తగ్గిందా లేదా అనేది చూసుకుంటున్నారు. అలా చూసుకోవాల్సిన అవసరం లే. అపోబీ ఏంటంటే రెసిడ్యువల్ రిస్క్ ఉంది, అంటే ఇప్పుడు ముందు చూడటానికి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, ఎల్డిఎల్ తక్కువ ఉంది, అలాంటి వాళ్ళకి అపోబీ చూసుకొని దానివల్ల రిస్క్ ఏమైనా ఉందేమో అని చూసుకోమని చెప్తున్నారు. ఇకపోతే సిటీ కాల్షియం స్కోర్ గురించి కూడా చెప్పారు. సిటీ కాల్షియం స్కోరు క్లాస్ 1 రికమెండేషన్ ఇచ్చారు.
ఇప్పుడు మనం స్టాటిన్ వాడాలా వద్దా, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడాలా వద్దా అంటే కాల్షియం స్కోర్ చూసుకోమంటున్నారు. అది డౌట్ ఉంటే 0 ఉందనుకోండి స్టాటిన్ అవసరం లేదు, 0 to 100 ఉందనుకోండి స్టాటిన్ వాడుకోండి, 100 దాటితే ఖచ్చితంగా వాడండి, 300 దాటితే చాలా అగ్రెసివ్గా వాడండి అని చెప్తున్నారు. అంటే 0 అసలు కాల్షియం లేకపోతే, మిగతా హై రిస్క్ లేకపోతే స్టాటిన్ వాడక్కర్లేదు. 100 వరకు వాడచ్చు, వాడకపోవచ్చు. 100 దాటితే ఖచ్చితంగా వాడండి, 300 దాటితే అగ్రెసివ్గా ఖచ్చితంగా వాడండి అని. తర్వాత ఈ ప్రైమరీ ప్రివెన్షన్ ఆల్గరిథం ఏదైతే ఉందనేది ఇది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ థింగ్ మనం చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి 19 ఏళ్ళు దాటినప్పటి నుంచి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి అని కొత్త గైడ్లైన్స్ చెప్తాను. ఇంకొకటి ఏంటంటే 9 నుంచి 11 ఇయర్స్ అంటే 9 నుంచి 11 ఏళ్ళప్పుడే ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ చేయించండి అందరికీ అని. ఎందుకు అనంటే హెట్రోజైగస్ ఫ్యామిలీల హైపర్ కొలెస్ట్రీమియా అని, ఫ్యామిలీస్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ తల్లిదండ్రులకి లేకపోయినా కూడా పిల్లల్లో ఉండొచ్చు, అది కనపడదు మనకి. అందుకోసం అని చెప్పి అందరి పిల్లల్లో యూనిఫామ్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంది లేదు అని లేకుండా 9 నుంచి 11 ఏళ్ల లోపల ఒక్కసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయించండి అని చెప్తున్నారు. ఇది చాలా లేటెస్ట్ గైడ్లైన్. ఇది మనకు ఒక స్వీపింగ్గా అనమాట, పిల్లల్ని టెస్ట్ చేయమని చెప్పడం అనేది. అంటే వాళ్ళని టెస్ట్ చేయడం అనడమే కానీ 9 ఏళ్ళకే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని కాదు. మరీ హై లెవెల్లో ఉంటే తక్కువ ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అని. కొత్త మెడిసిన్స్ కొంత మేరకు ఇన్వాల్వ్ చేశారు ఈ గైడ్లైన్స్లో. ఈ గైడ్లైన్స్లో ఇన్వాల్వ్ చేసిన బెంపడోయిక్ యాసిడ్ అని, తర్వాత ఎజిటమైబ్ అనేది ముందే ఉంది. ఇప్పుడు బెంపడోయిక్ యాసిడ్ ఒకటి, ఇంక్లిజరాన్ ఒకటి, అప్పటికి తగ్గకపోతే ఇవెనాక్యుమాబ్ అని ఒకటి, PCSK9 అంటే ఇప్పుడు మనకి ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, అవి కూడా వాడుకోవాలనేది గైడ్లైన్స్లో. ఒకవేళ స్టాటిన్తో తగ్గకపోతే వాడుకోమని చెప్తున్నారు అనమాట. ఇకపోతే మరీ ఎక్కువ హై ఉంటే కనుక వాళ్ళకి అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇవ్వండి అనేది, కాంబినేషన్ థెరపీ ఇచ్చి ఇవ్వండి అని. కొలెస్ట్రాల్ లెవెల్స్లో పాటుగా ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ 1000 కన్నా దాటితే కనుక ఒలిజార్సెన్ అని కొత్త మెడిసిన్ వచ్చింది, ఆ ఒలిజార్సెన్ అనే మెడిసిన్ వాడుకోండి అని. సో ఇది ApoC3 ఇన్హిబిటర్ అనే కొత్త రకం మాలిక్యూల్ అనమాట. అమెరికాలో దీనికి అప్రూవల్ వచ్చింది, ఇండియాలో దీనికి ఇంకా అప్రూవల్ రాలేదు. వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం. కానీ అట్లా బాగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒలిజార్సిన్ వాడుకోండి అని. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ 2026లో ఏం చెప్పారంటే, డయటరీ సప్లిమెంట్స్ కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం వాడద్దు అని క్లియర్గా చెప్పారు. అంటే డయటరీ సప్లిమెంట్స్ దేని వలన కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉందనేది స్పెసిఫిక్గా తెలియట్లేదు. అందువల్ల మనం ఖచ్చితంగా డయటరీ సప్లిమెంట్స్ అనేవి వాడద్దు అని. ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసుకోమని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఈ రకమైన కొత్త దీంతో వచ్చినాయి. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ అర్లియర్గానే మనం టెస్ట్ చేయించాలి. 9 నుంచి 11 ఏళ్ళప్పుడే టెస్ట్ చేయించాలి, కానీ రెగ్యులర్గా కాదు. 19 ఏళ్ళు దాటినప్పటి నుంచి ప్రతి 5 సంవత్సరాలకి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి. 160 LDL దాటితే ప్రైమరీ ప్రివెన్షన్ కూడా స్టాటిన్ స్టార్ట్ చేయండి. అందుకని ఇది మోర్ అగ్రెసివ్ అయిపోయినాయి, మోర్ పర్సనల్. అంటే ఇప్పుడు ఏంటంటే CPR అనే ఒక దీని సాయంతో వస్తున్నారు. CPR అంటే ముందు క్యాలిక్యులేట్ చేయండి, రిస్క్ ఎంత ఉందని ఐడెంటిఫై చేయండి, ఆ తర్వాత ప్రివెంట్ దీంట్లో వేసుకొని పర్సనలైజ్ చేయండి. అంటే ఈ క్యాలిక్యులేట్ చేసిన రిస్క్తో పాటుగా ఆ వ్యక్తికి ఇంకేమన్నా ఈ దీంట్లో లేనివి ఇంకేమన్నా ఉండి మనకి దానివల్ల రిస్క్ ఏమైనా పెరుగుతుందా లేదా అని పర్సనలైజ్ చేసుకోండి. ఆ తర్వాత రీఅసెస్ చేయండి. దీన్ని CPR స్ట్రాటజీ అంటారు అనమాట. సో ఈ రకంగా కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇది తీసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఇంతకుముందు మనకి కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి, ఏ విధంగా వాడాలి అని ఉన్న వాటిని మొత్తం తోసిరాజని కొత్తగా 2026లో ఒక కొత్త గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ వీడియోని మళ్ళీ చూడండి కావాలంటే. దీంట్లో ఫ్యాక్చువల్ బేస్డ్ డేటా ఉంటుంది. ఇది చూసుకొని దానిని బట్టి మీ డాక్టర్తో సంప్రదించి మీరు ఏ విధంగా కొలెస్ట్రాల్ మెడిసిన్ తీసుకోవాలనేది చూసుకోండి. కొలెస్ట్రాల్ మెడిసిన్స్ టక్కన ఆపి డాక్టర్ దగ్గరికి వెళ్ళబాకండి. ఇది కొంచెం ప్రమాదకరమైన విషయం అనే విషయం అందరూ తెలుసుకోండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.